దేశాలు, పార్లమెంట్లు, జాతీయ చిహ్నాలు. ఇరాక్ పార్లమెంటును ఏమని పిలుస్తారు? ఇరాక్ పార్లమెంటును ఏమని పిలుస్తారు? సో ద ఆన్సర్ ఈజ్ నేషనల్ అసెంబ్లీ. ఇరాక్ పార్లమెంట్ను నేషనల్ అసెంబ్లీ అని పిలుస్తారు. నెక్స్ట్, రిక్స్డాగ్ అనేది ఏ దేశ పార్లమెంటు? రిక్స్డాగ్ అనేది ఏ దేశ పార్లమెంటు? సో ద ఆన్సర్ ఈజ్ స్వీడన్. రిక్స్డాగ్ అనేది స్వీడన్ దేశ పార్లమెంట్. నెక్స్ట్, చైనా దేశ పార్లమెంటును ఏమని పిలుస్తారు? చైనా దేశ పార్లమెంటును ఏమని పిలుస్తారు? సో ద ఆన్సర్ ఈజ్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్. చైనా దేశ పార్లమెంటును నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అని పిలుస్తారు. నెక్స్ట్, డైట్ అనేది ఏ దేశ పార్లమెంట్ పేరు? డైట్ అనేది ఏ దేశ పార్లమెంట్ పేరు? సో ద ఆన్సర్ ఈజ్ జపాన్. డైట్ అనేది జపాన్ దేశ పార్లమెంట్ పేరు. నెక్స్ట్, నేపాల్ దేశ పార్లమెంటును ఏమని పిలుస్తారు? నేపాల్ దేశ పార్లమెంటును ఏమని పిలుస్తారు? సో ద ఆన్సర్ ఈజ్ నేషనల్ పంచాయత్. నేషనల్ పంచాయత్ అని నేపాల్ దేశ పార్లమెంటును పిలుస్తారు. షోంగ్డ్ అని ఏ దేశ పార్లమెంటును వ్యవహరిస్తారు? షోంగ్డ్ అని ఏ దేశ పార్లమెంటును వ్యవహరిస్తారు? సో ద ఆన్సర్ ఈజ్ భూటాన్. భూటాన్ దేశ పార్లమెంటును షోంగ్డ్ అని అంటారు. నెక్స్ట్, మాల్దీవుల పార్లమెంటుకు ఏమని పేరు? మాల్దీవుల పార్లమెంటుకు ఏమని పేరు? సో ద ఆన్సర్ ఈజ్ మజ్లీస్. మాల్దీవుల పార్లమెంటుకు మజ్లీస్ అని పేరు. మాల్దీవుల పార్లమెంటుకు మజ్లీస్ అని పేరు. నెక్స్ట్, స్టోర్టింగ్ అనేది ఏ దేశపు పార్లమెంటు పేరు? స్టోర్టింగ్ అనేది ఏ దేశ పార్లమెంట్ పేరు? సో ద ఆన్సర్ ఈజ్ నార్వే. స్టోర్టింగ్ అనేది నార్వే దేశపు పార్లమెంట్ పేరు. నార్వే దేశపు పార్లమెంట్ పేరు. నెక్స్ట్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పార్లమెంటును ఏమని పిలుస్తారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పార్లమెంటును ఏమని పిలుస్తారు? సో ద ఆన్సర్ ఈజ్ కాంగ్రెస్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పార్లమెంటును కాంగ్రెస్ అని పిలుస్తారు. నెక్స్ట్, ఫొకేటింగ్ అనేది ఏ దేశ పార్లమెంటు పేరు? ఫొకేటింగ్ అనేది ఏ దేశ పార్లమెంటు పేరు? సో ద ఆన్సర్ ఈజ్ డెన్మార్క్. ఫొకేటింగ్ అనేది డెన్మార్క్ దేశ పార్లమెంటు పేరు. నెక్స్ట్, దక్షిణ కొరియా పార్లమెంటును నేషనల్ అసెంబ్లీగా వ్యవహరిస్తారు. అయితే ఉత్తర కొరియా పార్లమెంటును ఏమని పిలుస్తారు? దక్షిణ కొరియా పార్లమెంటును నేషనల్ అసెంబ్లీగా వ్యవహరిస్తారు. అయితే ఉత్తర కొరియా పార్లమెంటును ఏమని పిలుస్తారు? సో ద ఆన్సర్ ఈజ్ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ అని పిలుస్తారు. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ అని పిలుస్తారు. నెక్స్ట్, సెజమ్ అని ఏ దేశ పార్లమెంటును పిలుస్తారు? సెజమ్ అని ఏ దేశ పార్లమెంటును పిలుస్తారు? సో ద ఆన్సర్ ఈజ్ పోలాండ్. సెజమ్ అని పోలాండ్ పార్లమెంటును పిలుస్తారు. సెజమ్ అని పోలాండ్ పార్లమెంటుని పిలుస్తారు. నెక్స్ట్, నెదర్లాండ్స్ దేశ పార్లమెంటుని ఏమని పిలుస్తారు? నెదర్లాండ్స్ దేశ పార్లమెంటుని ఏమని పిలుస్తారు? సో ద ఆన్సర్ ఈజ్ స్టేట్ జనరల్. నెదర్లాండ్ దేశ పార్లమెంటుని స్టేట్ జనరల్ పార్లమెంట్ అని పిలుస్తారు. నెక్స్ట్, పైతుహ్లుట్వా అని ఏ దేశ పార్లమెంటును పిలుస్తారు? సో ద ఆన్సర్ ఈజ్ మయన్మార్. పైతుహ్లుట్వా అనేది మయన్మార్ పార్లమెంటు, మయన్మార్ దేశం యొక్క పార్లమెంటు. నెక్స్ట్,
కోర్టెస్ అనేది ఏ దేశ పార్లమెంటును పిలుస్తారు? కోర్టెస్ అనేది ఏ దేశ పార్లమెంటును పిలుస్తారు? సో ద ఆన్సర్ ఈజ్ స్పెయిన్. కోర్టెస్ అనేది స్పెయిన్ దేశ పార్లమెంటును పిలుస్తారు. నెక్స్ట్, మలేషియా పార్లమెంట్లో భాగం ఏది? మలేషియా పార్లమెంట్లో భాగం ఏది? సో ద ఆన్సర్ ఈజ్ దివాన్ రాక్యాట్ దివాస్ నెగైరా. దివాన్ రాక్యాట్ దివాస్ నెగైరా మలేషియా పార్లమెంట్లో భాగం అన్నమాట. నెక్స్ట్, బుండెస్టాగ్ అలానే బుండెస్ట్రాట్లు ఏ దేశ ఎగువ దిగువ సభలు? బుండెస్టాగ్ బుండెస్ట్రాట్ ఏ దేశ ఎగువ దిగువ సభలు? సో ద ఆన్సర్ ఈజ్ జర్మనీ. జర్మనీ దేశ యొక్క ఎగువ సభ మరియు దిగువ సభలు. నెక్స్ట్, ఐస్లాండ్ దేశ పార్లమెంటు ఏది? ఐస్లాండ్ దేశ పార్లమెంటు ఏది? సో ద ఆన్సర్ ఈజ్ ఆల్పింగి. ఐస్లాండ్ దేశం యొక్క పార్లమెంటు ఆల్పింగి. నెక్స్ట్, షోరా అనేది ఏ దేశ పార్లమెంటు పేరు? షోరా అనేది ఏ దేశ పార్లమెంటు పేరు? సో ద ఆన్సర్ ఈజ్ ఆఫ్ఘనిస్తాన్. షోరా అనేది ఆఫ్ఘనిస్తాన్ దేశం యొక్క పార్లమెంటు పేరు. నేషనల్ రాట్ స్టాండరాట్ అనే సభలు ఏ దేశానికి చెందినది? నేషనల్ రాట్ స్టాండరాట్ అనే సభలు ఏ దేశానికి చెందినవి? సో ద ఆన్సర్ ఈజ్ స్విట్జర్లాండ్. నేషనల్ రాట్ స్టాండరాట్ అనేది స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి సభలు. నెక్స్ట్, గ్రేట్ పీపుల్స్ హూరల్ అని ఏ దేశ పార్లమెంట్ పేరు? గ్రేట్ పీపుల్స్ హూరల్ అనే ఏ దేశ పార్లమెంట్ పేరు? సో ద ఆన్సర్ ఈజ్ మంగోలియా. మంగోలియా దేశ పార్లమెంట్ పేరు గ్రేట్ పీపుల్స్ హూరాల్. నెక్స్ట్, బెనిన్ దేశ పార్లమెంటుని ఏమని పిలుస్తారు? బెనిన్ దేశ పార్లమెంటుని ఏమని పిలుస్తారు? సో ద ఆన్సర్ ఈజ్ నేషనల్ రెవెన్యూషనరీ అసెంబ్లీ. నేషనల్ రెవెన్యూషనరీ అసెంబ్లీ అని పిలుస్తారు బెనిన్ దేశ పార్లమెంటుని. నెక్స్ట్, పీపుల్స్ కన్సల్టేటివ్ అసెంబ్లీ అని ఏ దేశ పార్లమెంటుని పిలుస్తారు? పీపుల్స్ కన్సల్టేటివ్ అసెంబ్లీ అని ఏ దేశ పార్లమెంటుని పిలుస్తారు? సో ద ఆన్సర్ ఈజ్ ఇండోనేషియా. ఇండోనేషియా పార్లమెంటుని పీపుల్స్ కన్సల్టేటివ్ అసెంబ్లీ అని పిలుస్తారనమాట. నెక్స్ట్, రష్యా దేశ దిగువ సభను ఏమని పిలుస్తారు? రష్యా దేశ దిగువ సభను ఏమని పిలుస్తారు? సో ద ఆన్సర్ ఈజ్ డ్యూమా. రష్యా దేశ దిగువ సభను డ్యూమా అని పిలుస్తారు. నెక్స్ట్, యువాన్ అని ఏ దేశ పార్లమెంటును పిలుస్తారు? యువాన్ అని ఏ దేశ పార్లమెంటును పిలుస్తారు? సో ద ఆన్సర్ ఈజ్ తైవాన్. తైవాన్ పార్లమెంట్ను యువాన్ అని పిలుస్తారు. నెక్స్ట్, పీపుల్స్ సుప్రీం అసెంబ్లీ అనేది ఏ దేశ పార్లమెంటుగా ఉన్నది? పీపుల్స్ సుప్రీం అసెంబ్లీ అనేది ఏ దేశ పార్లమెంటుగా ఉన్నది? సో ద ఆన్సర్ ఈజ్ లావోస్. లావోస్ పీపుల్స్ సుప్రీం అసెంబ్లీ అనేది లావోస్ దేశ పార్లమెంటుగా ఉన్నది. నెక్స్ట్, డైల్ ఐరియాన్ సినాడ్ ఐరియాన్లు ఏ దేశానికి చెందిన సభలు? డైల్ ఐరియాన్ సినాడ్ ఐరియాన్లు ఏ దేశానికి చెందినటువంటి సభలు? సో ద ఆన్సర్ ఈజ్ ఐర్లాండ్. ఐర్లాండ్కి చెందినటువంటి సభలు అన్నమాట. నెక్స్ట్, ఆస్ట్రేలియా దేశపు పార్లమెంటును ఏమని పిలుస్తారు? ఆస్ట్రేలియా దేశపు పార్లమెంటును ఏమని పిలుస్తారు? సో ద ఆన్సర్ ఈజ్ ఫెడరల్ పార్లమెంటు. సో ద ఆన్సర్ ఈజ్ ఫెడరల్ పార్లమెంటు. నెక్స్ట్, జాతీయ సంసద్ అని ఏ దేశ పార్లమెంటును వ్యవహరిస్తారు? జాతీయ సంసద్ అని ఏ దేశ పార్లమెంటును వ్యవహరిస్తారు? సో ద ఆన్సర్ ఈజ్ బంగ్లాదేశ్.
ద ఆన్సర్ ఈజ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ని జాతీయ సంసద్ అని బంగ్లాదేశ్ పార్లమెంటుని వ్యవహరిస్తారన్నమాట. బురుండి దేశ పార్లమెంటును ఏమని పిలుస్తారు? బురుండి దేశ పార్లమెంటుని ఏమని పిలుస్తారు? సో ద ఆన్సర్ ఈజ్ పీపుల్స్ కన్సల్టేటివ్ అసెంబ్లీ అని పిలుస్తారు. బురుండి దేశ పార్లమెంటుని పీపుల్స్ కన్సల్టేటివ్ అసెంబ్లీ అని పిలుస్తారు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి టీచర్స్.